ప్రపంచంలోనే ఇండియా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ అని మనకు తెలుసు. కానీ ఈ గ్రోత్ దేశమంతటా ఒకేలా ఉందా? ఇటు సౌత్లో చూసుకుంటే వెల్త్, ఎక్స్పోర్ట్స్, ఐటీ కంపెనీస్ పెరుగుతున్నాయి. మరోవైపు నార్త్లో పాపులేషన్ ప్రెజర్, అన్ఎంప్లాయ్మెంట్, మైగ్రేషన్ సమస్యలు కనిపిస్తున్నాయి. అసలు నార్త్ కంటే సౌత్ ఎందుకు ముందుంది? సౌత్ నార్త్ ఈవెన్గా గ్రో అవ్వకపోవడానికి కారణం ఏమిటో డేటాతో అనలైజ్ చేసి చూద్దాం. ఈ వీడియో చేస్తున్నది నార్త్ వర్సెస్ సౌత్ అని కంపారిజన్ చేయడానికి మాత్రం కాదు. గత 30-40 సంవత్సరాలుగా తెచ్చిన పాలసీస్, తీసుకున్న నిర్ణయాల రిజల్ట్ ఏంటి అనేదే ఈ వీడియో ముఖ్య ఉద్దేశం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు నా చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని నేను ఎంతో కష్టపడి చేస్తున్నాను. ఈ వీడియో మొత్తం చూసి నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. నార్త్ కంటే సౌత్ ముందుండటానికి రీజన్ నెంబర్ 1, జీడిపి అండ్ ఇన్కమ్ గ్యాప్. కంట్రీ పాపులేషన్లో సౌత్ స్టేట్స్ పాపులేషన్ సుమారు 20% మాత్రమే ఉంటుంది. కానీ మన దేశ జీడిపిలో 30-31% కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. ఎగ్జాంపుల్ చూసుకుంటే కర్ణాటక ఐటీ ఎక్స్పోర్ట్స్ 5 నుంచి 6 లక్షల కోట్లు ఉంటుంది. తమిళనాడు ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో దేశానికి బ్యాక్ బోన్లా ఉంది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఒక్కో వ్యక్తి ఆదాయం సౌత్లో చూసుకుంటే సుమారు 3 నుంచి 3.5 లక్షలు ఉంటుంది. ఇప్పుడు నార్త్ స్టేట్స్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూసుకుంటే సుమారు 1.5 లక్షల నుంచి 2 లక్షల మధ్యలో ఉంటుంది. కంట్రీ పాపులేషన్లో నార్త్ స్టేట్ పాపులేషన్ సుమారు 45% నుంచి 50% ఉంటుంది. కానీ దేశ జీడిపి కాంట్రిబ్యూషన్ మాత్రం 25 నుంచి 27% మాత్రమే ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ సగం పాపులేషన్ ఉన్నా కూడా దేశ జీడిపి కాంట్రిబ్యూషన్ మాత్రం తక్కువగా ఉంది. ఇది క్లియర్గా అర్థమవుతుంది ప్రొడక్టివిటీ గ్యాప్ అని. రీజన్ నెంబర్ 2, ఎడ్యుకేషన్, హ్యూమన్ క్యాపిటల్, లిటరసీ రేట్స్. నార్త్ కన్నా సౌత్లో ఫిమేల్ లిటరసీ రేట్ ఎక్కువ మరియు ఎంప్లాయ్మెంట్ పార్టిసిపేషన్ కూడా ఎక్కువే. ఫిమేల్ వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ చూస్తే సౌత్ స్టేట్స్లో 25% నుంచి 35% ఉంటుంది. అదే నార్త్లో మాత్రం 10 నుంచి 15% మాత్రమే ఉంటుంది. ఒక ఇంట్లో హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరూ ఇన్కమ్ ఎర్న్ చేస్తే ఆ ఫ్యామిలీ ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అవుతుంది. అప్పుడు పిల్లలకి బెటర్ ఎడ్యుకేషన్, బెటర్ హెల్త్ అండ్ బెటర్ లివింగ్ స్టాండర్డ్స్ ఉంటాయి. ఇక్కడ ఉమెన్ ఎడ్యుకేషన్ అండ్ వర్క్ పార్టిసిపేషన్ అనేది నార్త్ కంటే సౌత్ ముందుండటానికి ఒక కారణమని చెప్పొచ్చు. రీజన్ నెంబర్ 3, హెల్త్ ఇండికేటర్స్. మనం మన కంట్రీ హెల్త్ ఇండికేటర్స్ చూస్తే మన కంట్రీ రియల్ సిచ్యువేషన్ అర్థమవుతుంది. ఇన్ఫాంట్ మొర్టాలిటీ రేట్, IMR. ఈ IMR ఏం చేస్తుందంటే మన దేశంలో పుట్టిన పిల్లలు 1 ఇయర్ ఏజ్ లోపు ఎంతమంది చనిపోతున్నారని మెజర్ చేస్తుంది. సౌత్లో చూసుకుంటే 100 మంది పిల్లల్లో 10 నుంచి 15 మధ్యలో మరణిస్తుంటే అదే నార్త్లో 100 మంది పిల్లల్లో 35 నుంచి 45 మధ్యలో ఉంటుంది. ఇది చాలా పెద్ద గ్యాప్. దీని అర్థం ఏమిటంటే హెల్త్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉంటే పీపుల్ హెల్తీగా ఉంటారు, వర్క్ ఫోర్స్ యాక్టివ్గా ఉంటుంది. సౌత్ ఇలా ఉండటానికి మరో 5 కారణాలు ఉన్నాయి. అందులో నెంబర్ 1, ఎర్లీ ఇన్వెస్ట్మెంట్ అంటే ముందస్తు పెట్టుబడులు. 1950-70 మధ్యలోనే సౌత్ స్టేట్స్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ సెక్టర్ పైన భారీగా ఇన్వెస్ట్మెంట్ చేశాయి. ఆ కాంపౌండ్ ఎఫెక్టే ఇప్పుడు కనిపిస్తుంది. నెంబర్ 2, 1952 నుండి 1990 మధ్యలో ప్రైవేట్ ఈక్వలైజేషన్ పాలసీ తేవడం. ఆ టైంలో కోల్, ఐరన్ వంటివి ఎక్కడ ఉన్నా కూడా దేశమంతా ఒకే ధరకి ట్రాన్స్పోర్ట్ అయ్యేలా కేంద్రం ఒక చట్టం తెచ్చింది. దీనివల్ల ఐరన్, కోల్ నార్త్లో ఉన్నా కూడా ఫ్యాక్టరీస్ అన్నీ సౌత్ వైపే చూశాయి. ఎందుకంటే సౌత్లో పోర్ట్స్ ఉన్నాయి. దీనివల్ల ఇంటర్నేషనల్ ట్రేడ్ ఈజీగా అవుతుంది. నెంబర్ 3, అగ్రికల్చర్. నార్త్లో వరి, గోధుమలు మాత్రమే పండించేవారు. సౌత్ మాత్రం వరితో పాటు ఫ్రూట్స్, డైరీ, ఫిషరీ వంటి లాభదాయక రంగాల్లో కూడా అడుగుపెట్టాయి. నెంబర్ 4, ఐటీ సెక్టర్. 1990లో ఐటీ సెక్టర్ వచ్చినప్పుడు సౌత్లో అప్పటికే చదువుకున్న యువత సిద్ధంగా ఉన్నారు. నెంబర్ 5, అర్బన్ డెవలప్మెంట్. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి గ్లోబల్ సిటీలు సౌత్లో ఉండటం వల్ల సౌత్ ఐటీ జాబ్స్కి హబ్గా మారింది. ఇప్పుడు బ్యాలెన్స్డ్ వ్యూ చూద్దాం. అయితే ఇది కంప్లీట్గా నార్త్ మిస్టేక్ అని అనుకోలేం. నార్త్ స్టేట్స్కి కొన్ని న్యాచురల్ ఛాలెంజెస్ ఉన్నాయి. హై పాపులేషన్ డెన్సిటీ, హిస్టరికల్ ప్రావర్టీ, కోస్టల్ లైన్ లేకపోవడం వల్ల ఇంటర్నేషనల్ ట్రేడ్కి కొంచెం కష్టం అవుతుంది. సౌత్కి ఒక బిగ్ అడ్వాంటేజ్ ఏంటంటే లాంగ్ కోస్ట్ లైన్ ఉంది. దానివల్ల ట్రేడ్ మరియు ఎక్స్పోర్ట్స్ ఫాస్ట్గా జరుగుతాయి. చివరిగా ఒక మాట మనం గుర్తుంచుకోవాలి. నార్త్ ఇండియా, సౌత్ ఇండియా కాదు. ఇండియా అంటే మన అందరం. దేశం అభివృద్ధి చెందాలంటే అన్ని ప్రాంతాల్లో బాగా అభివృద్ధి చెందాలి. అప్పుడే మన దేశం నిజంగా డెవలప్డ్ కంట్రీ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.
ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. స్టే సేఫ్. జై హింద్, జై భారత్.